ఏ కష్టంలో, ఏ పరిస్థితిలో, ఎలాంటి నిట్టూర్పులో అయినా దేవునితో ఈ మాట చెప్పగలగాలి క్రైస్తవుడు అనేవాడు. ఏమన్నా తెలుసా? ప్రభువా, నేను ఆశించిన కార్యం జరగలేదే, అయినా నువ్వు ఉన్నావు కదా, నాకు నువ్వు చాలయ్యా అని చెప్పగలిగిన వాడే క్రైస్తవుడు అవుతాడు. మీకు అనుకున్నది జరగకపోతే, దేవుడు ఇస్తానన్న వాగ్దానం చేసింది ఇవ్వకపోతే, ప్రభువా ఎందుకయ్యా ఆలస్యం చేశావు అని దేవుని మీద ఏడుస్తారే తప్ప, నాలో ఏదైనా లోపం ఉందా, నాలో ఏదైనా సరి చేసుకోవాల్సినది ఉందా అని మిమ్మల్ని మీరు విమర్శించుకోగలిగితే ఈరోజు మీరు ఇలా ఉండరు. ప్రభువా ఏదైనా నాలో లోపం ఉంటే చూపించు నాయనా. నీవు లోపం లేనివాడివి, బలహీనత లేనివాడివి. బలహీనుడు నేను, లోపము కలిగిన వాడని నేను, అతిక్రమం ఉన్నవాడు నేను. నా అతిక్రమమే నీ ఆశీర్వాదాన్ని నా నుంచి దూరం చేస్తుంటే ఇప్పుడే నేను సరి చేయబడతాను. నా ఎదుట నా పాపాన్ని నిలబెడతావా? నేను ఒప్పుకొని విడిచిపెడతాను. చెప్పగలిగింది ఆయన. ఆహా, మేము మహాపరిశుద్ధులం పాస్టర్ గారు, మేము ఎందుకు తప్పు చేస్తాం, అబ్రహాం అయితే చేస్తాడేమో కానీ అని ఫీల్ అయిపోతారు మీరందరూ కూడా. ఎప్పుడు ఆ రిగ్రెట్ ఉండదు మీకు, ఆ గిల్ట్ ఉండదు మీకు. నిజమైన క్రైస్తవుడికి ఎప్పుడేముంటుంది తెలుసా? గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైనా తప్పు ఉందేమో, ఏదైనా లోపం ఉందేమో, సరి చేయబడే వరకు ఆ లోపాన్ని కనిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడెక్కడ తిరిగి ఏవేవి చేసి అన్ని ప్రయత్నాలు విఫలమైపోయిన మీరు దేవునికి ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే ఆయన వాగ్దానం నెరవేర్చుకోవడానికి, ప్రభువా అన్ని ప్రయత్నాలు అయిపోయాయి, అన్ని విఫలమైపోయాయి ప్రభువా, ఖాళీ చేతులతో మిగిలిపోయాను, ఓటమిలో మిగిలిపోయాను, అంధకారంలో మిగిలిపోయాను, శూన్యంలో మిగిలిపోయాను. వాగ్దానం చేసిన నువ్వు తప్ప నాకెవరూ లేరయ్యా, నువ్వే నా దిక్కు, నా ముక్కు, నువ్వే నన్ను గెలిపించు ప్రభువా, నీ వాగ్దానం నెరవేర్చు తండ్రి అంటే దేవుడు అంటాడు, ఇప్పుడు చూడు నా కార్యం నీ ఎడల జరుగుతుంది. ఎప్పుడు? అన్ని ప్రయత్నాలు అయిపోయి ఒట్టి చేతులతో ప్రభు దగ్గరికి వచ్చేసి ప్రభు మీద పరిపూర్ణంగా ఆధారపడిపోయినప్పుడు అప్పుడు ఆయన నిన్ను సఫలపరుస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ఆయన చేసిన ప్రమాణాన్ని నీ బ్రతుకులో నెరవేర్చి నిన్ను ఆనందపరుస్తాడు, సంతోషపరుస్తాడు. నా ప్రమాణాన్ని నెరవేర్చగలను ఆలస్యమైనప్పటికీ కూడా. పక్కన వాళ్ళకి సెకండ్ చెప్పండి మాట. ఆలస్యమైందని బాధపడకు, దేవుడికి అసాధ్యమైంది లేదు. అబ్రహాము లాంటి ఆశీర్వాదం కావాలి, చేయొత్తండి. చేయత్తంగానే వస్తాయి ఏటి ఆశీర్వాదాలు? అంత ఈజీయా? అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు చేయత్తంగానే వచ్చేలైతే నేను ఇలాగ ఒక అసిస్టెంట్ పట్టుకోరా, చేయబట్టుకో, వస్తాయి మనకు ఆశీర్వాదం? రావు కదా. ఇప్పుడు నేను 3 అంతస్తుల మేడ మీద ఉంటే అక్కడికి తీసుకెళ్ళు ప్రభు, నన్ను కూడా అభినయ్ దర్శన్ గారి దగ్గర తీసుకెళ్ళు, ఆయన చాలా ఎత్తులో ఉన్నాడు అని కింద ఉన్నాడు మోకరించి ప్రార్థన చేస్తే కళ్ళు మూసి తెరిచే లోపల వీడి ఎక్స్పెక్టేషన్ ఏంటో తెలుసా? అక్కడ ఉంటా. తెరిచే లోపల రియాలిటీ ఏంటో తెలుసా? అక్కడే ఉంటాడు. ప్రభా ఏంటి నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదా? నువ్వు నా ప్రార్థన వినలేదా? నన్ను అక్కడ తీసుకెళ్ళమన్నాను కదా. అప్పుడు దేవుడు అంటాడు, తీసుకెళ్తానని చెప్తున్నాను రా, మరి ఏది తీసుకెళ్ళు? అప్పుడు దేవుడు అంటాడు, మెట్లెక్కు అంటాడు. ఏమంటాడు? మెట్లెక్కురా. మెట్లెక్కాలా? మెట్లెక్కి నువ్వు చెప్పాలి, నా తెలీదా అంటే మరి అదే చెప్తాను నేను. మరి నువ్వు ఉన్నది ఎందుకు ప్రభు ఇంకా? అప్పుడు దేవుడు అంటాడు, రే నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెడితే కష్టం విలువ నీకు తెలియదు కాబట్టి మెట్లెక్కమన్నా. మరి నువ్వేం చేస్తావు ప్రభు? ఇంకా నువ్వు లేకపోయినా ఎక్కగలను కదా. ఆహా, నువ్వు ఎక్కలేవు. ఎక్కేటప్పుడు జారిపోవచ్చు, అప్పుడు నేను పట్టుకుంటా పడిపోకుండా. అలసట రావచ్చు, అప్పుడు నేను చెయ్యి పట్టుకుని ముందుకు లాక్కెళ్తా. సహనం పోవచ్చు, అప్పుడు నేను వెన్ను తట్టి ప్రోత్సహిస్తా. చివరి మెట్టు దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ నా వల్ల కాదు, ఇక నేను ఆగిపోతా లేదా వెనక్కి వెళ్ళిపోతా అనుకోవచ్చు. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? 2 చేతులతో నేను ఎత్తి పట్టుకొని నా ఒడిలో తీసుకుని వెళ్ళి నిలబెట్టేస్తా. ఇదే కదా నువ్వు రావాలనుకుంది. నువ్వు మెట్లెక్కుతావు, కానీ నేను నీకు సపోర్ట్ చేస్తా, నేను నీకు సహకరిస్తా, సహాయం చేస్తా, ప్రోత్సహిస్తా. దేవుడు ఎవరికి ఊరికే ఏది ఇవ్వడు. అబ్రహాములాగా ఆశీర్వదించు ప్రభా, చేతిరావు. ఏం చేయమంటారు తెలుసు దేవుడు? అబ్రహాం ఊరికి ఆశీర్వదించాను అనుకున్నావా? 24 సంవత్సరాలు ఇబ్బంది పెట్టా. ప్రశ్నిస్తాడేమని చూసా, ప్రశ్నించలా, సర్దుకుపోయాడు, సైలెంట్గా ఉన్నాడు, అప్పుడు ఆశీర్వదించా. ఇప్పుడు మీరేం చేయాలి ప్రార్థన? అబ్రహాం ఆశీర్వాదం కోసం కాదు, ప్రభా అబ్రహాం లాంటి ఓర్పునిస్తావా? అది కావాలి. అబ్రహాం లాంటి విశ్వాసాన్ని ఇవ్వయ్యా, అది కావాలి. అబ్రహాం లాంటి నిరీక్షణ ఇవ్వు ప్రభా, అది కావాలి. అబ్రహాం లాంటి సనగని గొనగని నీ మీద పడి ఏడవని తత్వం ఇవ్వు ప్రభా, అది నేర్చుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా అబ్రహాం అంతటి వాడిని చేస్తాడు దేవుడు.